Assalamualaikum. Hi, hello, welcome back to our channel Sheikh Saidani. How are you all? I am fine. ఇప్పటికే వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి, అందుకనే ఒక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ వరకు చూసేయండి. నా యూట్యూబ్ ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, వేలకి వేలు డబ్బులు వచ్చేస్తున్నాయి, అందుకని కొత్త కొత్త మొబైల్స్ కొనుక్కుంటున్నాను అనుకుంటున్నారా? కాదండి బాబు, లాస్ట్ వరకు చూసేయండి, మీకు కూడా తెలిసిపోయిద్ది. ఈ మొబైల్ మా చెల్లి ఒకళ్ళకి గిఫ్ట్ చేద్దామని మొబైల్ కొనుక్కుంది, మీకు చూపిద్దాం అన్నట్టుగా నేను వీడియో తీస్తున్నాను. మొబైల్ నేము వివో Y39. కెమెరా క్వాలిటీ అండ్ ఫోన్ సిస్టమేటిక్ కూడా సూపర్గా ఉంది. ఈ మొబైల్ నాకు బాగా నచ్చింది, చాలా స్మార్ట్గా ఉంది. చూడండి, కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది, వైలెట్ కలర్. మొబైల్కి పౌచ్ అండ్ కేబుల్ కూడా వచ్చేసాయి. ఇంత కొత్త మొబైల్ కొనుక్కొని మా చెల్లి ఎవరికి గిఫ్ట్ చేస్తుంది అని అనుకుంటున్నారా? ఎవరికో కాదండి, వాళ్ళ అమ్మకే, స్వయంగా మా పెద్దమ్మకి. తను ఫస్ట్ శాలరీతో ఈ గిఫ్ట్ కొనుక్కొచ్చింది. ఆల్రెడీ మా పెద్దమ్మ దగ్గర స్మార్ట్ ఫోనే ఉంది, అది కింద పడి పగిలిపోయి ఇప్పుడు కీప్యాడ్ ఫోన్ యూస్ చేస్తున్నారు. ఆ కీప్యాడ్ ఫోన్ వాడడం మా చెల్లికి నచ్చక ఇలా కొత్త మొబైల్ అయితే కొనుక్కొచ్చింది. మా పెద్దమ్మకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకొని ఫస్ట్ శాలరీతో కొనుక్కొచ్చింది. మా పెద్దమ్మ హ్యాపీనెస్ అయితే వేరే లెవెల్ అండి, చెప్పవసరం లేదు. ఎవరైనా కొడుకు సంపాదించి ఏదో ఒకటి తీసుకొస్తున్నారంటే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. అదే కూతురు సంపాదనతో తీసుకొచ్చారంటే అది వేరే లెవెల్ కదా. ఆ హ్యాపీనెస్ చెప్పలేనంత ఎక్కువగా గొప్పతనంగా ఫీల్ అవుతారు పేరెంట్స్. కొడుకైతే మంచి పొజిషన్లో ఉండి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి అని ప్రతి పేరెంట్స్ అనుకుంటారు. అదే కూతురు అయితే పెళ్లి చేసేసి అత్తారింటికి పంపించాలి అనుకుంటారు. కానీ మా పెద్దమ్మ మా చెల్లిని బాగా చదివించి ఇప్పుడు ఈ స్టేజ్, జాబ్ చేసే స్టేజ్కి తెచ్చారు. అలాంటి పేరెంట్స్ కోసం ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వడం అయితే ఏం తప్పు కాదు. మనకు ఉన్న దాంట్లోనే మన పేరెంట్స్ హ్యాపీగా చూసుకోవడమే మన బాధ్యత. మా చెల్లి చెన్నై నుంచే చెప్పకుండా వచ్చి ఇలా కొత్త మొబైల్ గిఫ్ట్లా ఇవ్వడం వల్ల మా పెద్దమ్మ చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు. అమ్మ గురించి అడగకుండా నవమాసాలు మోసి ఎలా ఉన్నా నిన్నుగా ప్రేమించి ఏ తప్పు చేసినా క్షణాల్లో క్షమించి ఆకలి అనే లోపే నోటిలో ముద్ద పెట్టి బాధ అనే లోపే దగ్గర తీసుకుని ఓదార్చి కావాలి అని అడిగే లోపే చేసి పెట్టి భయం అనే లోపు నేనున్నాను అని ధైర్యం చెప్పి అనారోగ్యం అనగానే పగలు రాత్రి తేడా లేకుండా సేవ చేసి బతుకంతా మన కోసం కష్టపడుతుంది. అమ్మ ప్రేమ ముందు ఇవన్నీ చాలా తక్కువే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్